ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రజల విఘ్నతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజల బలహీనతలను ఔపోసన పట్టిన ఆయన అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగానే అడుగులు వేస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన అతను కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని కులం మతం ప్రాతిపదికన సొంత ఓటు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పరిపాలించి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తను ఎంచుకున్న మార్గాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న తన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజల బలహీనతలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ఆ బలహీనతలనే నమ్ముకున్నారు. అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను కులాలు మతాలు ప్రాంతాల వారీగా విడదీసి అధికారంలోకి వచ్చిన తాను మళ్ళీ అదే బాటలో అధికారంలోకి రాకపోతానా అని ఇప్పుడు నమ్ముతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన చర్యలను ఎవరు ఎంతగా విమర్శించినా 40% ఓట్లు పొందగలిగిన తాను ప్రజలను మరింతగా విడదీయగలిగితే 2029లో తిరిగి అధికారంలోకి రాకపోతానా అన్న ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకొని అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2 నెలలు మాత్రమే మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రజలను విడగొట్టే విధానం అమలు ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా నరుకుతాం చంపుతామని రప్పా నినాదాన్ని అందుకొని ప్రజలను కూడా భయపెట్టడానికి వెనుకాడడం లేదు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి విముఖంగా ఉన్న ఆయన ఇప్పుడు తాజాగా మావిగన్ అంటూ సరికొత్త పలవి అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎజెండా కూడా మావిగన్ అని కొండ బద్దలు కొట్టారు. మావిగన్ అనే పేరే ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే పాట పాడడమే కాకుండా అమరావతి కావాలనుకునేవారు తెలుగుదేశం పార్టీకి, మావిగన్ కావాలనుకునేవారు వైసీపీకి ఓటు వేస్తారని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఇలాంటి ప్రకటనలు చేయరు. పద్ధతి పాడు లేకుండా మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా ప్రధాన రహదారి వెంట రాజధానిని ఏర్పాటు చేయడం ఏంటి? రహదారి పక్కన దాబాలున్నట్టుగా ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అని విఘ్నులు ఈసడించుకుంటున్న విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారంటే అది సాహసమో దుస్సాహసమో తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిని నిర్మించుకోవడం కంటే కులం మతం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టుంది. ఈ నమ్మకంతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా ప్రకటించబడిన అమరావతిలో నిర్మాణాలు నిలిపివేసి 3 రాజధానులు అని ప్రకటించారు. అంతకుముందు అమరావతికి వ్యతిరేకంగా చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మి తనకు అధికారం కట్టబెట్టారన్న ధీమాతో ఇప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం పార్లమెంట్లో చట్టం చేసిన ఖాతరు చేయకుండా మావిగన్ అనే ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అంచనాలకు అందవు, అడుగడుగున వంచన ఉంటుంది. ప్రజల విషయం తెలుసుకునే లోపే ఆయన మరో అస్త్రాన్ని జనం మీద కుదులుతారు. 2019 వరకు అమరావతిపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తత్వం బోధపడింది. ఈ కారణంగానే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వైసీపీని తుక్కుగా ఓడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు సహజంగానే ఈ పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు విశాఖను కూడా కాదని మావిగన్ పేరిట రాజధాని ఏర్పాటవుతుందని జగన్ ప్రకటించడంలోని ఆంతర్యం వైసీపీ నాయకులకే అంతుపట్టడం లేదు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ.
మావిగన్ అనే మాట తొలుత జగన్ నోటి నుంచి వెలువడుతున్నప్పుడు ఆయన వెటకారంగా ఆ మాట అని ఉంటారని అందరూ భావించారు. అయితే రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా ఆయన అదే మాటకు కట్టుబడి ఉండడమే కాకుండా ఇప్పుడు ఏకంగా మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఆత్మహత్యా సదృశ్యమని వైసీపీకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం లేదంటే ఆయన మనసులో మరేదో కుట్ర దాగి ఉందని భావించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో తెలియక, మావిగన్ను ఎలా సమర్థించాలో తెలియక ఆయన పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. మూర్ఖంగా మాత్రమే మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారని భావించలేము. దీని వెనక కుట్ర ఖచ్చితంగా దాగి ఉంటుంది. అయితే గతంలో అమరావతికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు మళ్ళీ ఇప్పుడు మావిగన్ ప్రచారాన్ని నమ్మి మోసపోతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మావిగన్ అనే పదమే వినడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఈ పేరును ప్రజలు కూడా ఎగతాళి చేస్తున్నారు. దీనిపై ట్రోలింగ్ కూడా బాగానే జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి దాన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే ఏదో కుట్ర దాగి ఉండకపోతుందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్మోహన్ రెడ్డిని మతి స్థిమితం లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించినప్పటికీ అలా తేలిగ్గా తీసి పారేయలేం. కుట్రలు, కుయుక్తులు జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కనుక ఏదో కుట్రపూరిత ఆలోచన లేకుండా అతను ఇలాంటి ఎజెండాను ఎత్తుకుంటారని ఎలా అనుకోగలం? మామూలుగా అయితే ఇలాంటి చెత్త ప్రతిపాదన చేసిన వాళ్ళు రాజకీయంగా నష్టపోతారు, ప్రజలు కూడా ఏవగించుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టమో రాష్ట్రం చేసుకున్న దురదృష్టమో తెలియదు కానీ మావిగన్ లాంటి చెత్త ప్రతిపాదనను కూడా బలపరుస్తున్న వారు రాష్ట్రంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అంధ భక్తులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో వివిధ ముసుగులు వేసుకుని ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కూడా మావిగన్ను విమర్శించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల బలహీనతను అవపోసన పట్టినందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విచిత్ర ప్రతిపాదన చేసి కూడా ప్రజల్లో తిరగగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే కులం, మతం మాత్రమే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గుర్తించినందునే ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మావిగన్ అని ప్రకటించడమే వింత అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ విజయవాడ చాలదా అని అంటున్నారు. రాజధానితో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతలా పరాచకాలు ఆడడం ఏమిటి? మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న వ్యక్తి ఇంత అపసవ్యంగా ఆలోచించడం ఏమిటి అని ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డిది అంతుపట్టని మనస్తత్వం అని సమాధానం చెప్పుకోవాలి. అయితే తమ విజ్ఞతకు జగన్మోహన్ రెడ్డి పెడుతున్న పరీక్ష ఇది అని ప్రజలు గ్రహించగలుగుతున్నారా అన్నదే ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ వికృత క్రీడకు అడ్డుకట్ట వేయగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞత లేదని భావించలేం. విజ్ఞత కలవారు కనుకనే 2019లో మోసపోయామని గ్రహించి 2024లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. అయినా ప్రజల వివేకాన్ని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా 40% ఓట్లు తనకు రావడమే జగన్మోహన్ రెడ్డి ధీమాకు కారణం కావచ్చు. ఈ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని, దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే అధికారంలోకి రాకపోతామా అన్న ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ వంటి దిక్కుమాలిన ప్రతిపాదనను చేసుండొచ్చు. అయితే ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేసిన ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. బటన్లు నొక్కితే చాలు ఓట్లు రాలతాయని భావించడం వల్లనే కదా 2024లో జగన్ దారుణంగా ఓడిపోయారు. రాజధాని అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండాలి కూడా. అలా అభివృద్ధి చెందిన నగరాలు రాజధానులుగా ఉన్న రాష్ట్రాలే ధనిక రాష్ట్రాలుగా పేరొందిన విషయం విస్మరించకూడదు. అలా కాకుండా మావిగన్ వంటి తుగ్లక్ ఆలోచనలు చేసేవారిని ప్రజలు ఆదరిస్తారని భావించలేం. 2029 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి ఇదే మావిగన్ ప్రతిపాదనకు కట్టుబడి ఉండాలని కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి మాటలు, చేష్టలు కొన్ని సందర్భాలలో నవ్వు తెప్పిస్తాయి. అంత మాత్రాన ఆయన్ను పిచ్చివాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక కపట నాటక సూత్రధారి. తాను అమలు చేయాలనుకుంటున్న కుట్రలు, కుతంత్రాలను రాజకీయ ప్రత్యర్థులకు ఆయన అలవోకగా ఆపాదిస్తూ ఉంటారు. మతి స్థిమితం లేని వాడితో రాజకీయం చేయాల్సి వస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం లేదనుకుంటే అంతకు మించిన వివేకం ఉండదు. నేర రాజకీయాలతో పాటు వంచనతో కూడిన రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు తెలుగునాట ఇప్పుడు లేరు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకొని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభావా. కుల మత ప్రాంతాల వారీగా ప్రజలను విభజించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకోకుండా ఎందుకుంటారు? అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలను నమ్మించడం కష్టం కనుక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఇదే బాటను ఎంచుకుంటారు. అందుకు ఇప్పటి నుంచే దారులు వేస్తున్నారు. కూటమి సమిష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకమని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉంటున్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మధ్య విభేదాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. తాజాగా జగన్ అండ్ కో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా కాపులు గంపగుత్తగా కూటమికి మద్దతు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే కాపులను పవన్ కళ్యాణ్ కు దూరం చేయడం ఎలా అన్న దానిపై ముందుగా దృష్టి పెట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయవాడలో లాకప్ లో మృతి చెందిన సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కులం కార్డును తెర మీదకి తెచ్చారు. రౌడీ షీటర్ చేతిలో యువకుడి మృతి అని పేర్కొన్న జగన్ మీడియాలోనే లాకప్ డెత్ జరగగానే కాపు యువకుడి హత్య అని గగ్గోలు పెట్టడం మొదలైంది. అదృష్టవశాత్తు చనిపోయిన సాయి కృష్ణతో పాటు ఆ చావుకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికే చెందినవాడి అయినందున జగన్ అండ్ కో కుట్రలు పెద్దగా ఫలించలేదు. అదే వేర్వేరు కులాలకు చెందిన వారు అయ్యుంటే ఏ స్థాయిలో గొడవలకు పథక రచన చేసుండేవారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్లు తరచుగా జరుగుతుండేవి. ఆ తర్వాత ప్రజా కంటకులుగా మారిన సంఘ విద్రోహ శక్తులు కరుడుగట్టిన నేరస్తులను ఎన్కౌంటర్ పేరిట చంపడం మొదలెట్టారు. హత్యలు మానభంగాలు జరిగినప్పుడు ఈ తరహా ఎన్కౌంటర్లు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీంతో ప్రజల్లో పోలీసులకు పేరు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. విజయవాడలో లాకప్ డెత్ జరిగే వరకు సాయి కృష్ణ అని అతను రౌడీ షీటర్ అని, అనేక కేసులలో నిందితుడు అని ప్రజలకు కూడా తెలియదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కూడా ఎన్కౌంటర్ పేరిట సాయి కృష్ణను హతమార్చి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. సాయి కృష్ణ పేరుకు ముందు కాపు అని ప్రతిరోజు పేర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మీడియా సిఐ నాగరాజు కూడా కాపు అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. లాకప్ డెత్ అనేది అవాంఛనీయ సంఘటన అనడంలో సందేహం లేదు. ఇలాంటి సందర్భాలలో కుల ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తెస్తున్నారంటే జగన్ అండ్ కో అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐ నాగరాజు చేతిలో అదే సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణ మృతి అని రాసుంటే అర్థం చేసుకోవచ్చు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకొని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభావా. నేరాలకు పాల్పడుతున్న వారు తమ మద్దతుదారులైతే వారి కులం గురించి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి రోత మీడియా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. బాధితుడు తమ మద్దతుదారుడైన పక్షంలోనే కుల ప్రస్తావన తీసుకురావడం ఆ పత్రికకు వెన్నతో పెట్టిన విద్య. జర్నలిజం అంటే అలాగే ఉండాలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనా సందర్భంలో నేరం చేసిన వాళ్ళు తమకు మద్దతు ఇవ్వని వర్గాలకు చెందిన వారైతే వారి వెనక కులంతో ఒకరు లేకపోయినా తగిలించడం, అదే నేరం చేసిన వాళ్ళు తమ వాళ్ళైతే అప్పటికే ఉన్న తోకను తీసేసి కులం తెలియకుండా జగన్ అండ్ కో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి నీచమైన జర్నలిజాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇతరులను నిందించడం వింతగా ఉంటుంది. రౌడీ షీటర్ అయినంత మాత్రాన లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపాలని ఎవరు కోరుకోరు. అయితే జరిగిన సంఘటనకు కులం రంగు పొలమడం ద్వారా
జగన్ అండ్ కో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్న విషయం ప్రజలు గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీలో ఉన్న కాపు నాయకులతో అదే కాపులను తిట్టించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాపులపై అమాంతం ప్రేమ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు ప్రజలు. కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేయడం కోసమే ఈ విన్యాసాలన్నీ. తాము ఆశించినట్టుగా జరిగితే సరి, లేదా కాపులకు వ్యతిరేకంగా మిగతా కులాలను సమైక్యపరచడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎత్తుగడలున్నాయి. నిన్న, నేడు, రేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి కుట్రలను ఛేదించి తమను తాము కాపాడుకోవడంతో పాటు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విఘ్నులైన ప్రజల మీదే ఉంటుంది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అరాచక ఆటవిక పాలనను మళ్లీ తీసుకుని వస్తానని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మతి స్థిమితం లేని వ్యక్తిగా భావించి ప్రజలు కూడా పక్కన పెడతారా, లేక అతని కుట్రలు కుతంత్రాలకు ప్రభావితులై మళ్లీ నెత్తిన పెట్టుకుంటారా అన్నది ప్రజల విజ్ఞతపైన ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం కులం మతం కోసమే బతుకుతారని భావించలేం. అలా అయితే 2024 ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కారు. రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఎక్కువ విజ్ఞతతో వ్యవహరిస్తారని అనేక ఎన్నికలు రుజువు చేశాయి, ఇకపై కూడా రుజువు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్న పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధిగమిస్తారని ఆశిద్దాం.